ఉంటుంటే అలా నిలబడిపోయారేమిటండి కారు కదలపడేమి ఇంకేం సలబడింది ఏమన్నాము ఏం సోకు వర్షం పడుతుంది కదా అలాగే ఉంటుంది ఇది మా అమ్మ నేర్పించిన ఊపిరాడల పట్టని మా అమ్మ నేర్పించింది కొత్త పట్టు వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పట్టు పట్టమని చెప్పింది ఎండగా ఇంకో పట్టుంది అది ఇప్పుడు కాదు వాన పట్టు ఏ పట్టు వినపడిందా లోపల లోపల మీ రంగరాయికి వచ్చింది దాని ఇంకా వచ్చేసాను నా నోటుకు వచ్చిన కొమ్మ ముంచేది అమ్మ కడుపు మాట చాలే ఊరుకుందరు అది మీ రంగరాయి కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్ర అండి ఎవరు మన చిత్ర మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ దాన్ని గంధం నోమే చెప్పిందా అది ఒక చిన్న పిల్ల కదా ఆ కింద కాస్త కింద పడేసి గిన్నె వస్తుందా గిన్నెలో ఏముంది గంధం
వాడు మన గిన్నె గన్నం మొత్తం ఏర్పాటు చేసింది. ఏమండి అమ్మాయి ఒకసారి మీరు యావండి సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు తెరవండి ఒకసారి. ఊరురే పిలిచారా? పిలిచారా? అమ్మాయి వర్క్లో ఉందా? అమ్మాయి వర్క్ సరే, మీరు పిలిచారా? అలా పిలిస్తే అమ్మాయి ఎలా వస్తుందండి? మళ్ళీ పిలవండి ఒకసారి. మళ్ళీ పిలవండి. హలో హలో పక్కన నేనే పారిపోయేలాగా లోపల నాకు ఎలా వస్తుంది? అమ్మాయి రావాలంటే సౌమ్యంగా అందంగా ఆప్యాయంగా పిలవాలి. మీరు పిలుస్తారు, మీరు వినండి. ఇదేం మనుషులు భరాయించే ఎవరు కాదు. అది కాదు నీ అమ్మ కడుపు మాట ఏమి ఇంట్లో అది కాదండి. అమ్మ లోపల ఇంత వస్తుందా? వచ్చి మీ మీద పడ్డా. అమ్మకి వస్తే అమ్మ పడ్డా. ఇటు నుంచి నేను వస్తే అమ్మ మీద పడ్డా. అన్నికి అమ్మకి వస్తే అక్క మీద పడతా. ఏమండి దీనికి చూడండి. అది మా అమ్మ నేర్పించిన తోపులా. ఏమండి ఒక రూపాయి ఇవ్వరా? ఏం జరిగింది? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంగన్స్లో 10 రూపీస్ ఇచ్చాను. అయితే నాకు 100 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 10, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు? కాఫీ తాగుతానండి. కాఫీ తాగుతా. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకు? ఏదైనా కాకా వాడు చూసుకొని ఖాతా పెట్టుకోకు. ఏమండి ఆడపిల్లని పైగా చిన్న పిల్లని నాకెవరు ఇస్తారు? అప్ప అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. ఏంటది? పట్టు మీరే జేబులో పెట్టుకోండి. పోలూరు రామరెడ్డి గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చెరువు తగ్గింది ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టాం. తెంపు చేసామంటే తినండి. అమ్మా నిజంగానే బాబుగారు డబ్బులు ఇచ్చారుగా? కుబేరుడు ఒక్కసారి మొత్తం కొట్లు మొత్తం మనకి ఒక్కసారి అక్క పక్కన నిలబడండి. అక్క పక్కన సీఎంఆర్ షాప్ ఎవరు అనుకున్నా? సీఎంఆర్ షాప్ మా మీద చెప్పారు కదా, అది మీదేనా? ఇప్పుడు చెప్తే ఈ మొత్తం చేర్చున్నాయి. రేపటి నుంచి మా ఫోటోలు పెట్టండి. మేము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటాం. ఇంకా డిస్కౌంట్ అయితే ఈయన మన వాడైతే అంతా ఫ్రీయే. అక్క పక్కన నిలబడితే ఎలా ఉన్నారో చెప్తా. ఎలా ఉన్నారో చెప్తా. నిలబడండి అక్క పక్కన. ఇంకోసారి చెప్తా. అందరూ ఉన్నారు. 1, 2, 3, 4, 5 కెమెరాలు ఉన్నాయి.
మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నేను మురిసిపోయావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి బావగారు అక్కకేమో చాలా చాలా అందంగా ఉంది, అందంగా ఉంది. మరి మీరు దొంగతో ఎట్లా పెడతారు పిల్ల అలా ఉన్నారు? అలా అనకూడదే, బావగారు కోపం రాదు. ఏమండి అసలు మీ అందం తెలిసి దానికేం తెలుసండి మీ అందం సంగతి? అది అసలు పిచ్చిదే తెలియదు. నా కళ్ళతో చూడండి మీ అందం అది పిచ్చిదండి, దానికి ఏం తెలియదు. అది అవతలు డాన్స్ ఆడుద్ది. అయినా మీ అందం నాకు తెలుసు, నేను చెప్తాను మీరు ఏమండి. నవరంగుడా పరిశీలనగా చూసిన ఈ కనులు నా మనసును తొలిచారు. మమ్మద్దం పెద్దది ఏమండి, నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి, వస్తారా? నా గదిలో కావలసిన అద్దాలండి. మీరు ఒక్కడ కనపడితే 7 బొమ్మలు మీకు ఎదురు కనపడతాయండి. ఏమండి, నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా వస్తానో చెప్తాను వినండి. పట్టు కట్టుకున్నా నేను వస్తా గదిలోకి. నేను ఏమండి, అమ్మ ఏం చెప్పిందో తెలుసా? వచ్చే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా అంది. అదే చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. గడుచు చేస్తాను ఉండదు. ఆపేలా కోరి ఆడుకుంటారు అనుకున్నాను. ఏమండి ఏమో ఏం చెప్పి పని మైనమయ్యేది. గదిలో తీసుకెళ్ళి ఏం చేద్దాం? తొందర పడుతుంటే తీసుకెళ్ళి
ఏం చేస్తారు అది చేసింది అసలా అది మనకు అలవాటు. లేదా అది మనకు అనవసరంగా భయపడ్డావే నువ్వు ఏమి చేయాలంటే బావగారు మంచివారు యాంది అది ఉండగా మన గదిలో వెళ్ళదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాట చెప్పండి ఏ ఇమ్ముడో ఒకసారి నిలబడి సత్తే కదా చిత్ర ఒక మాట బాగు చేసి అంతే కదా ఈ మూడు ఎక్కడ దెబ్బ చెట్టుగా దిగి చూడు అడిగా వాకు చేయమని వాకు చేసుకోలేదండి వాకు చేయమని అడవమని ఇంగ్లీష్ మీడియా పెట్టి కూడా ఇంకా అర్థం కాకపోతే ఎక్కడ వస్తున్నారు మీకు ఏంటి నడక పెసలు చేయాలని అడవలేక ముసలి గొర్రె కలిసి నడుస్తాను ఆశ్రమం ఇది నడకత అయితే మా సాగుకు వచ్చిందిగా అవునండి నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడితే ఏంటి ఇది వ్యాపారం డెవలప్ చేసుకోవడం ఇది నడక ఈ నడక ఎలా ఉందో తెలుసా తెల్లవారుజామున దొంగపాడు పడ్డారే అచ్చం అలా ఉంది బావా నా నడక బాగలేదు నువ్వు నడుగు కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడే కదా 30 రూపాయలు ఇస్తే నా దారి నేను పోతా 30 రూపాయలు ఇస్తే నేను వెళ్ళిపోతా నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి ఎవరు అసలు చేయండి చేద్దాం ఇదా అనుకుంటుందా అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరని చెప్పేది వాడి పేరు చేసేది ఎదురు ఇప్పుడు ఇదిగో పోవాలండి బుజ్జి చిట్టి చిట్టి అమ్మలేరా ఇంకా నాకేమో ఇసుకో అనద్దు కాదండి ముద్దుల బాబు గారిని టాటా జీరో బాయ్ బాయ్ అని చెప్పింది అంతే ఎంత మర్యాద ఏమండి ఆ పాడుకున్న రంగనాయకి నేను ఎప్పుడు దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక జీవిత కాలం మర్చిపోయారు సుబ్బారావు గారు నేను ఎలాంటి దాన్ని ఇలాంటి దాన్ని మర్యాద అంటే ఇక్కడ పుట్టినవారు వ్యాపారం చేసిన మన దగ్గర
మనసముందు కనుక్కుమందు